పద్ధతులు లేకుండా పోయినాయి. కారు షెడ్డులో పోయింది, కేసీఆర్ ఫామ్ హౌస్ లో వండుకుండండి ఇంతే. రజితారెడ్డి గారు, శివకుమార్ గారు ఒక ఆసక్తికరమైన క్వశ్చన్ ని రైజ్ చేశారు. ఎన్ఎస్డిఏ రిపోర్ట్ సంగతి ఏంటి అని ఆయన ప్రశ్నించారు. దీనిపై మీ సమాధానం ఏంటి? ఏ రిపోర్ట్ కూడా ఈ కాళేశ్వరం ని తప్పుబట్టి ఇవ్వలేదు ఇంతవరకు కూడా. ఇవాళ మీరు చదివారా? ఎన్డిఎస్ఏ రిపోర్ట్ ని మీరు చూసారా, చదివారా? టు బి ఫ్రాంక్ నేను చూడలేదు, బట్ దాని నివేదిక ఏదైతే ఉందో నేను తెలుసుకున్నా. దాని సారాంశం ఏదైతే ఉందో దాంట్లో తప్పు పట్టినట్టుగా ఆధారాలు లేవు. డెఫినెట్ గా కాళేశ్వరంలో అవినీతి జరిగిందని కానీ, పిల్లర్లు ఈ రకంగా కుంగిపోతాయని కాదు. అది ఏదైతే ఓపెనింగ్ సందర్భంలో ఇవి కుంగిపోతే మాకు సంబంధం లేదనే విషయాలు కానీ ఎక్కడా ప్రస్తావించలేదు. ఇవన్నీ కూడా అన్ని అంటే ఈ బురద జల్లే ప్రయత్నాలే. రజిత గారు, ఎల్ఎన్టీ వాళ్ళ లెటర్ ఉంది, ఎల్ఎన్టీ అగ్రిమెంట్ లా లెటర్ ఉంది, మీరు చూసుకోండి, మళ్ళీ పోయి చూడండి, అప్డేట్ ఉంది. ఒకటే చెప్తున్నా, ఎల్ఎన్టీ వాళ్ళు రిపేర్ చేయడానికి కూడా ముందుకొస్తే రేవంత్ రెడ్డి గారు రిపేర్ చేయకుండా కాలయాపన చేసి డ్యామేజ్ ఎక్కువ కావాలని చూసింది కాంగ్రెస్ ప్రభుత్వము. రజితారెడ్డి గారు, కళ్ళ ముందు బ్యారేజ్ కుంగిపోయింది, 3 పిల్లర్స్ డ్యామేజ్ అయిపోయినాయి. చాలా వరకు అంటే అది 75% ఇర్రివర్సబుల్, అంటే సరిచేయలేము, మళ్ళీ బిల్ చేయాలి అని అర్థం. అంటే దాని అర్థం ఏంటి? కట్టి ఎన్ని సంవత్సరాలు అయింది ప్రాజెక్టు? ఎవరు చెప్పారండి? ఎల్ఎన్టీ ముందుకు వచ్చి రిపేర్ చేస్తామని రజితారెడ్డి గారు, దట్ ఈజ్ ఏ టెక్నికల్ రిపోర్ట్, మీరు చూసుకోండి. ఇంకా కావాలంటే ఎవరికన్నా డౌట్, మనం ప్రాజెక్టు ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్, అందులో డౌటే లేదు. ప్రాజెక్టు ప్రతిష్టాత్మకమైనది. ఒకవేళ ఆ ప్రాజెక్ట్ మనుగడలో ఉండి అంటే పాడండి. మీరు వైకే ఛానల్ వాళ్ళు కాంగ్రెస్ కి మేము సపోర్ట్ చేస్తాం, మేము అటే మాట్లాడతామంటే మాట్లాడండి, పర్వాలేదు. కానీ ఎల్ఎన్టీ కాంగ్రెస్ సపోర్ట్ చేస్తున్నట్ట మనీషా గారు రిపోర్ట్ చదువుతుంది, మీరు రిపోర్ట్ కావాలిస్తే. రజితారెడ్డి గారు, మీరు మరొక విషయం గుర్తు పెట్టుకోవాలి. ఇండియాలోనే ప్రతిష్టాత్మకమైన లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ లో కాళేశ్వరం ప్రాజెక్టు అని చెప్పిందే నేను. ఎందుకు చెప్పాను నేను అది? బికాజ్ ఇట్ ఈజ్ నిజంగా అది కొన్ని లక్షల ఎకరాలను ఏం చేసుకొని కట్టిన ప్రాజెక్ట్ ఇది. తెలంగాణ ప్రజల తాగునీటి అవసరాలను తీర్చడానికి తీసుకొచ్చిన ప్రాజెక్ట్ ఇది. బీఆర్ఎస్ గవర్నమెంట్, కేసీఆర్ గారు అత్యంత ప్రతిష్టాత్మకంగా తెచ్చిన ప్రాజెక్ట్ ఇది. అందులో ఎటువంటి సందేహం లేనే లేదు, ఎవరికి ఉండకూడదు కూడా. కానీ ఇక్కడ ప్రశ్న, ఈ రోజు కాళేశ్వరం ప్రాజెక్ట్ లో ఏదైతే మేడిగడ్డ బరాజ్ ఏదైతే ఉందో అది కుంగిపోవడం, అది సామాన్యమైన విషయం కాదు. దాని గురించే మనం మాట్లాడుకుంటున్నాం, నిజాలు మాట్లాడుకుందాం. ఇది ఎవరి పార్టీ కాదు, నేను ఎవరి వంతు, నేను ఏ పార్టీ తరఫున మాట్లాడట్లా, మీరు దయచేసి అర్థం చేసుకోండి, పక్కదారి పట్టించొద్దు. ఒకసారి నాకు టైం ఇవ్వండి. వరద ప్రవాహం అది అంటే కాల గర్భంలో జరిగేవి కొన్ని మనం అనుకోని కూడా జరుగుతాయండి. అది వరద ప్రవాహం, నీటి అంటే ఆ ఇసుక ప్రాంతము, అట్లాంటి పిల్లర్లు జనరల్ గా కూడా జరుగుతాయట. మరి అట్లాంటి చాలా బ్రిడ్జిలు కూలిపోయినాయి, చాలా కాంగ్రెస్ హయాంలో చేసిన చాలా ప్రాజెక్టులు కట్టుతుంటేనే కూలిపోయిన సందర్భాలు ఉన్నాయి. డెఫినెట్ గా ఆ రోజు ఎల్ఎన్టీ కంపెనీ వాళ్ళు ఫ్రీగా రిపేర్ చేస్తామంటే చేపియని రేవంత్ రెడ్డి గారు, మరి ఇప్పుడు గత్యంతరం లేక ఎందుకు రిపేర్ చేపిస్తున్నాడు? మరి ఇంతకాలానికి 2.5 గారు, నేను మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. సాగర్ రెడ్డి గారు ఏదో చెప్పడానికి ప్రయత్నిస్తున్నారు. సాగర్ రెడ్డి గారు, మీరు రజితారెడ్డి గారు చెప్పిన వ్యాఖ్యలు విన్నారు. అంటే కాంగ్రెస్ సర్కార్ ఏదైతే